మనం ఎప్పుడైనా అర్జెంట్ పనుల కోసం బయటికి వెళ్ళే సమయంలో అంటే ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు మనకి ఒక కొత్త ఆలోచన అయితే వస్తుంది. అంటే ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేసి రివ్వున గాలిలో ఎగిరిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. కానీ అదైతే ప్రస్తుతం సాధ్యం అవుద్దా అవదా అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. అంటే పాతకాలంలో కొన్ని కొన్ని రథాలు ఉండేవి, వాటిలో వెళ్ళేవాళ్ళు, పుష్పక విమానాలు అనేవాళ్ళు, అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంటే కొంత ఆలోచన అయితే మారింది. అంటే విమానాలు వచ్చిన తర్వాత, హెలికాప్టర్లు వచ్చిన తర్వాత లగ్జరీ పీపుల్ మొత్తం కూడా వాటిలో వెళ్తున్నారు. కానీ ట్రాఫిక్ని అవాయిడ్ చేసి ట్రాఫిక్ నుండి బయటపడటానికి కొత్త తరహా ఆలోచనలు వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది, గుంటూరు జిల్లాలో ముఖ్యంగా. మనం ఈ చూస్తున్నటువంటి ఈ లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం కూడా భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడే ఒక కొత్త రకమైనటువంటి వాహనాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఎయిర్ ట్యాక్సీలుగా చెప్పుకుంటున్నాం. మనం ఎయిర్ ట్యాక్సీలు ఆదిత్య 369లో మనకి ముందే చెప్పారు ఒక 25 ఏళ్ల క్రితమే. భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుందంటే అప్పుడు మనం నమ్మలా, నిజంగా ఆ స్థాయిలో ఉంటుందా లేదనేది. కానీ ఇప్పుడు తయారవుతున్నటువంటి ఇలాంటి ఎయిర్ ట్యాక్సీలను చూస్తే అదంతా నిజమే అవుతుంది. సమీప భవిష్యత్తులోనే మనం ఎయిర్ ట్రాఫిక్లో ప్రయాణం చేయబోతున్నాం. వాహనాలు అంటే మా సాధారణమైనటువంటి వాహనాలను పక్కన పడేసి ఎయిర్ ట్రాఫిక్లో ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. అసలు ఈ వాహనాల తయారీకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. అదేవిధంగా ఏ విధంగా ఈ ఇంజనీర్కి ఆలోచన వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే. ఏంటి అసలు ఈ వాహనాలు తయారు చేయటం అంటే మాకు చూస్తుంటే ఇది ఒక కొత్త అనుభూతి అనే దానికన్నా మనం ఏమన్నా ఒక 25 years అడ్వాన్స్లోకి వెళ్ళిపోతున్నామా, కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం అనేటువంటి ఆలోచన వస్తుంది, అనుమానం వస్తుంది. ఏంటి దీని యొక్క విశేషాలు ఏంటి చెప్పండి. నేను చదువుకునే రోజుల్లో అండి, నేను ముఖ్యంగా భారతదేశంలో ఫేస్ చేస్తుంది 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి టైర్ 2, టైర్ 3 సిటీస్ లైక్ గుంటూరు లాంటి సిటీస్కి కనెక్టివిటీ ఇష్యూ ఒకటి. ఇంకొకటి హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్లో వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడానికి బాగా చూశాను. సో వీటికి మేము చదువుకున్న థింగ్స్ అన్నీ యూజ్ చేసుకొని మేము 2 రకాల ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేద్దామని అనుకున్నాం. ఒకటి అర్బన్ మొబిలిటీకి సంబంధించి, ఇంకోటి రీజనల్ మొబిలిటీకి సంబంధించి. ఈ 2 కూడా వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అంటే రన్వే కానీ ఏది అవసరం లేదండి. జస్ట్ మన ఇంటి పై నుంచి కానీ లేదా ఒక పోర్ట్ నుంచి కానీ ఫ్లై అవ్వగలిగేది. ఇప్పుడు మీరు చూసిన ఇది వచ్చేసరికి V2 వర్షన్ అండి. V2 ఇది 2 మనుషులు కూర్చోవచ్చు. అరౌండ్ 40 kilometers ట్రావెల్ చేస్తే సింగిల్ సైకిల్లో అండ్ 100 kilometers రేంజ్ ఉంటుంది. 100 kmph స్పీడ్ ఉంటుందండి. ఇది మెయిన్గా ఎయిర్పోర్ట్స్ని అనుసంధానం చేయడానికి కానీ లేదు అంటే సిటీలోనే అర్బన్ సిటీలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కానీ వీటికి యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమరావతి నుంచి విజయవాడ మీదుగా ఎయిర్పోర్ట్ కనుక వెళ్ళాలి అంటే 1.5 hour 2 hours పీక్ ట్రాఫిక్లో అయితే మనకి 2.5 hours పట్టే రోజు కూడా ఉంది. అలానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అంటే కొన్నిసార్లు 1.5 hour 2 hours కూడా పట్టే థింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ లోపలికి మనకి ఎయిర్పోర్ట్ నుంచి 10 kilometers అనండి. బట్ మనం చుట్టూ తిరగటం వల్ల 50 kilometers వెళ్తున్నాం. ఇక్కడ అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి ఓన్లీ 25 kilometers మాత్రమే. మనం చుట్టూ తిరగటం వల్ల సేమ్ అది కూడా 50 kilometers ప్లస్ వెళ్తాం. సో ఈ 2 కూడా మనం 10 to 20 minutesలో మనం కవర్ చేయొచ్చండి ఇవి యూజ్ చేయడం వల్ల. అండ్ ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే మనకు ఆల్మోస్ట్ బిల్డింగ్ పైన ల్యాండ్ చేయొచ్చు. ఓకే, ఇది 2.5 మీటర్స్లో ల్యాండ్ అవుతుంది. సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ 2 కూడా అటానమస్. ఏంటి సార్ అంటే దీంట్లో ఏం వినియోగిస్తారు అసలు? బ్యాటరీయా, పెట్రోలా, డీజిలా, ఏంటి అసలు? ఇది మొత్తం కూడా బ్యాటరీ ఆపరేటెడ్ అండి. సింగిల్ సైకిల్కి 40 kilometers వెళ్తాయి. ఏం బ్యాటరీస్ ఉపయోగిస్తారు, ఎంత సైజు ఉపయోగిస్తారు అసలు వీటికి? ఎంత మనం అంటే మామూలుగా ఇప్పుడు మన బ్యాటరీ వెహికల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, బైక్స్ కానీ కార్లు కానీ అన్నీ వస్తున్నాయి. అవునండి. అంటే ఆ టెక్నాలజీ ఉంటుందా, ఆ నానో టెక్నాలజీ ఉంటుందా, లేదంటే ఇంకేదన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాలా దీనికి? వీటికి సాలిడ్ స్టేట్ లిథియం బ్యాటరీస్ యూజ్ చేస్తామండి. వీటికి సి రేటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సి రేటింగ్ అంటే మనకి డిశ్చార్జ్ రేటింగ్ అంటారు. సో డిశ్చార్జ్ రేటింగ్ అనేది కొంచెం ఎక్కువ కావాలి, అందుకు మనం సాలిడ్ స్టేట్ లిథియం యూజ్ చేస్తామండి. సో దానివల్ల మనకి కొంచెం ½ an hourలో మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది ఉన్న బ్యాటరీ మొత్తం కూడా. ఓకే, ఒక సింగిల్ ఏదైతే రీఛార్జ్ ఉంటుందో అది ఒక ½ an hourలో అయిపోతుంది. ½ an hour మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది మనకి ఈవీ వెహికల్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ అవి 2 hours 3 hours వచ్చే థింగ్స్ ఉన్నాయి. అంటే సి రేటింగ్ అనేది 1C ఉంటుంది. వీటికి 5C 7C 10C అట్లా ఆ రేటింగ్స్ ఉంటాయి.
సరే ఏంటి సార్ మీ నేపథ్యం ఏంటి అసలు? ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యారు? ఈ ఈ తరహా వెహికల్స్ అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే సాధారణంగా ఏంటంటే కొత్త రోడ్లు వేసుకుందామని ఆలోచన ఉంటుంది. కానీ మీరు ఒక కొత్త తరహా టెక్నాలజీని రూపొందించి ఆ వెహికల్స్లో ట్రావెల్ చేస్తే ఈజీగా వెళ్ళాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు ఆలోచన? నాది మొత్తం కూడా గుంటూరు అండి, పుట్టి పెరిగింది మొత్తం కూడా గుంటూరు. సో నేను ఇంజనీరింగ్ చదవడానికి యూఎస్ వెళ్ళానండి. యూఎస్లో నేను యూనివర్సిటీ ఆఫ్ యూటాలో నేను కంప్లీట్ చేశానండి ఇంజనీరింగ్ మొత్తం కూడా. అండ్ ఆ టైంలోనే న్యూయార్క్ వెళ్ళినా లేకపోతే ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేసినా నాకు ఈ ప్రాబ్లం కనిపించిందండి. అండ్ మేము యూనివర్సిటీ చదువుకునే టైంలో వీ యూస్ టు వర్క్ ఆన్ డ్రోన్స్, క్వాడ్కాప్టర్స్ కానీ లేకపోతే ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వీటి మీద వర్క్ చేసేవాడు. సో అక్కడ ఉన్న థింగ్స్ మొత్తం కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం స్టార్ట్ చేసామండి. నేను రిటర్న్ బ్యాక్ 2017లో వచ్చానండి. 2017 నుంచి వీటి మీద వర్క్ చేస్తున్నాను. ఇది 2024లో మనకి టెస్ట్ ఫ్లైట్ అయిందండి. సరే ఏంటి సార్ ఇప్పుడు ఇట్లాంటి వెహికల్ తయారు చేయడానికి జనరల్గా మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు మీకు ఎంత అవుతుంది అనేది వేరే సంగతి అయితే, సామాన్య మానవులకి సమీప భవిష్యత్తులో ఇట్లాంటివి కొనుక్కోవాలంటే ఎంత రేటుకి రావచ్చు? ఇది ఒక ప్రీమియం కార్ ఎంతైతే కాస్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ అదే కాస్ట్కి వస్తుంది. అండ్ ప్రీమియం క్యాబ్ రేట్ ఏదైతే ఉంటుందో అదే క్యాబ్ రేట్కి మనకి ఏ ట్యాక్సీ సర్వీస్ వచ్చేస్తుంది. ఓకే. కొన్నిసార్లు దానికంటే కూడా తక్కువ వచ్చండి. ఎలా అంటే మనకి ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ బయట నుంచి మనకి సిటీ లోపలికి వెళ్ళడానికి 50 కిలోమీటర్ మనకి చుట్టూ తిరిగి వెళ్తాం. అలానే అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వెళ్ళాలని చుట్టూ తిరిగి వెళ్తున్నాం. ఇవేంటి అంటే ఏరియల్ డిస్టెన్స్ వల్ల మనకి డిస్టెన్స్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. సో డిస్టెన్స్ మినిమల్ ఉండడం వల్ల పర్ కిలోమీటర్ కాస్ట్ అనేది మనకి మొత్తంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి కొన్నిసార్లు ప్రీమియం క్యాబ్ సర్వీస్ కంటే కొన్నిసార్లు చీపర్ అవుతుంది. అండ్ ఇవి కొనుక్కోవడానికి కూడా దీస్ ఆర్ లైక్ ప్రీమియం కార్ రేట్స్ ఎంతైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అదే ప్రైస్ పడుతుంది. ఇప్పుడు ఇండియాలో మీరే తయారు చేస్తున్నారా ఇలాంటివి? ఇంకా చాలామంది తయారు చేస్తున్నారా? దీనికి రైట్స్ కానీ పేటెంట్స్ కానీ ఏమైనా ఉంటాయా అట్లా? సో ఇది వచ్చరికి ఫస్ట్ ఫ్లై చేసింది మాత్రం మనం వినండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ట్రైల్ చేశారా? ట్రైల్ చేసామండి. ఇదంతా కూడా ట్రైల్ అండ్ టెస్టెడ్. ఎన్ని కిలోమీటర్స్? ఇక్కడ ఉన్న ప్రతి ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ట్రైల్ అండ్ టెస్టెడ్ అండి. ఓకే. ఇది సో మేము అప్రాక్సిమేట్లీ ఒక 400 feet వరకు తీసుకెళ్ళాం. మేము 400 feet వరకు తీసుకెళ్ళాం. అటు ఇటు రొటేట్ చేసాం. సో ఎవ్రీథింగ్ మేము థియరిటికల్ రిజల్ట్స్ ఏదైతే అనుకున్నామో అదే రిజల్ట్స్ మేము ఫ్లయింగ్లో అచీవ్ అయ్యాం. ఇప్పుడు ఇది అసలు స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు చేయొచ్చా? ఇప్పుడు చేయొచ్చు ఇక్కడ అండి? ఇక్కడ కాదండి. అంటే ఇక్కడ ఫ్లై చేస్తామని కాదు, ఈ వెహికల్ ఇప్పుడు రెడీ టు ఫ్లైయా? రెడీ టు ఫ్లై అండి. ఓకే. ఇప్పుడు మీరు 2 seater అని చెప్పారు. ఈ 2 seaterలో జనరల్గా ఒక ఫ్యామిలీ కూర్చోవాలంటే అదేలేండి మీరు చెప్పినట్లుగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూర్చోవచ్చు. అవునండి. లేదా ఇంకెవరైనా ఇద్దరైతే కూర్చోవచ్చు. సో ఇది వచ్చరికి మనకి ఒక టెక్నాలజికల్ డెమోన్స్ట్రేటర్ అండి. ఇది కాకుండా దీని నెక్స్ట్ వెహికల్ అనేది మేము తీసుకొస్తున్నాం అండి. అది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ వర్షన్ 2 ఫ్యూ మంత్స్లో లాంచ్ చేస్తామండి. అది 3 seat ఉంటుందండి. ఇప్పుడు ఏంటి సార్ దీంట్లో అసలు ఏం లేదు కదా, మనం వెళ్ళి ఇక్కడ కూర్చున్నాము, మనం ఆపరేట్ చేయడానికి ఏం లేదు. అవునండి. మరి ఎట్లా ట్రావెల్ చేస్తాం మనం? ఇది కంప్లీట్లీ గ్రౌండ్ కంట్రోల్ అండి. ఓకే. చేసేది ఏం లేదు, ఉండదండి. ఓకే. ఇది కంప్లీట్లీ ఆటోనమస్ సిస్టమ్, గ్రౌండ్ కంట్రోల్. మనకి డ్రోన్స్ ఎలా అయితే కంట్రోల్ అవుతున్నాయో అదే తరహాలో కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ ఒక డాష్ బోర్డ్ లాంటిది వస్తుంది. ఒక టాబ్లెట్ పెట్టుకోవడానికి ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఓకే. అది ప్రస్తుతానికి దీనిలో తీసేసామండి. బట్ అది వస్తుంది. ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవచ్చా మేము పలానా చోటుకు వెళ్ళాలని? పర్సనల్ వెహికల్గా తీసుకుంటే తీసుకోవచ్చు అండి. బట్ ఏ ట్యాక్సీ పరంగా అయితే ఏ ట్యాక్సీ కంట్రోల్ పూర్తి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఉంటుందండి. ఇప్పుడు నేనే మామూలుగా మనం భవిష్యత్తులో కొనుక్కుంటాం అనుకోండి, ఇది క్లోజ్ చేసేదేనా డోరు? లేదా క్లోజ్ చేయొచ్చు. ఈ స్టాండ్ మొత్తం తీసేస్తే క్లోజ్ చేయొచ్చు. భవిష్యత్తులో కొనుక్కుంటారనుకోండి, వాళ్ళు ఆపరేట్ చేయడం ఎట్లా? వేరే వాళ్ళ మీద ఆధారపడాలా? వాళ్ళే ఇక్కడ దానికి వాళ్ళకి కంట్రోల్స్ ఇస్తామండి. ఓకే. వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేస్తామండి ఎవ్రీథింగ్. పర్సనల్ వెహికల్ గా తీసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ సెటప్ ఉంటుందండి. మనకి ఏ ట్యాక్సీ కింద ఆపరేట్ చేసిన డిఫరెంట్ సెటప్. ఎందుకంటే ఏ ట్యాక్సీ కంట్రోల్ అనేది మనం బయటకి ఇవ్వండి. పర్సనల్ మొబిలిటీ అన్నప్పుడు మనకి వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళడానికి కంప్లీట్ కంట్రోల్ ఇచ్చేస్తాం. ఎట్లా సార్ ఇప్పుడు దీనికి సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు మనం ఫ్లై అవుతాం, మనకి సాధారణంగా పక్కన చెట్లు ఉన్నాయా లేదంటే కరెంట్ తీగలు ఉన్నాయా అనేది తెలియదు. మరి అలాంటి సమయంలో ఇలాంటి వెహికల్ తీసుకొని వెళ్తే బయటికి దానికి ఏమైనా ఇబ్బందులు రావా? ఇవి కంపేర్ టు హెలికాప్టర్స్ అండ్ ఏరోప్లేన్స్ కంటే ఇవి మచ్ మోర్ సేఫర్ అండి. ఎందుకంటే వీటికి ఆల్మోస్ట్ 8 ప్రొపల్షన్స్ ఉంటాయి. 8 ఇండిపెండెంట్ ప్రొపల్షన్స్. అంటే ప్రతి దానికి కూడా ఒక స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక బ్యాటరీ ఉంటుంది. ఈవెన్ ఒక బ్యాటరీ ఫెయిల్ అయినా, ఒక స్పీడ్ కంట్రోల్ ఫెయిల్ అయినా, ఒక ఫ్లైట్ కంట్రోల్ ఫెయిల్ అయినా సరే మనకి ఇంకో టేక్ ఓవర్ చేసుకుంటుంది. వీటిలో ఒకే చోట 2 కాకుండా మనకి ఇక్కడ ఒక మోటార్ ఫెయిల్ అయినా సరే మనకి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఫ్లై అవుతూనే ఉంటుంది.
అంటే మనకి ఫ్లైట్స్లో డబల్ ఇంజిన్ ఉన్నట్లుగా అంతే దీంట్లో కూడా వీటికి 8 ఉంటాయండి. 8 ఉంటాయి. 8 ఉంటాయి. సో 1, 2 ఒకవేళ ఫెయిల్ అయినా సరే మిగతా 6 అంతేనండి, మిగతా 6 తీసుకోగలుగుతాయి. నెక్స్ట్ కరెంట్ దిగలివంటారు ఇవి మనకి యాంటీ కొల్యూషన్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి చూసుకుంటాయి. సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ ద్వారా దగ్గరలో ఏమన్నా చెట్లు ఉన్నా కరెంటు తీగలు ఉన్నా పక్కెళ్ళిపోతాయి. అంతేనండి. మరి మన వరకైతే సేఫ్గా ఉంటాం. మన నుంచి ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కదా. ఇప్పుడు విఐపీలు ట్రావెల్ చేస్తుంటారు, హెలికాప్టర్లో వెళ్తుంటారు. మరి ఇలాంటి వెహికల్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఇవి మొత్తం కూడా మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరంగానే మనకు ఆపరేట్ అవుతాయండి. ఇప్పుడు మనకి కార్లు మనకి ఎలా అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రెడ్ లైట్ పడితే ఆగాలి, ఇలా తీలా, ఎలా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వీటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. మనం కంప్లీట్ మన పాత్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్లో, హెలికాప్టర్స్లో ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ మనకి వీటికి అప్లై అవుతాయి. సో ఇక్కడ మీరు ఈ వెహికల్లో ట్రావెల్ చేయాలన్నా ఎయిర్ ట్రాఫిక్ స్టేషన్ నుంచి వెళ్ళాల్సిందే, లేదంటే ఇది స్టార్ట్ అవ్వదండి. అవదా? అవ్వదు. ఓకే, వాళ్ళు సిగ్నల్ ఇస్తేనే, వాళ్ళు కమాండ్ ఇస్తేనే మనకి ఆపరేట్ అవుతుంది. అంతేనండి, లేదంటే మళ్ళీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. అవునండి. ఓకే, సో దీంతో పాటు అంటే మీరు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారండి? మేము 2017 నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేసామండి. 17 ఆల్మోస్ట్ 8 years. అవును. సో ఎన్ని వెహికల్స్ స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు? ఎన్ని వెహికల్స్ తయారు చేశారు? మేము ఆల్మోస్ట్ 5 వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసామండి. ఏమేమి మోడల్ సార్? ఇప్పుడు మీరు చెప్పింది ఇది V2 అన్నారు. అవునండి, V2 ఇదే మోడల్, ఇదే వెహికల్స్ మనం 5 వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసాము. ఇలాంటి వెహికల్స్ 5 చేసాము. మరి మీకు ఆర్డర్ ఉందా? మీకు ఇంకా దీని అసలు ఇంకా సర్టిఫికేషన్స్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉన్నాయండి. ఓకే, ఇంకా సర్టిఫికేషన్స్ లేవు. మీరు జస్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టేజ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన టెస్టింగ్కి వెళ్తాం. ఇవి రకరకాల కండిషన్స్, ఇప్పుడు మనకి టర్బులెంట్ కండిషన్స్ కానీ, ఇప్పుడు మేఘాలు ఉంటాయి, కొన్నిసార్లు విండ్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఏంటి అంటే మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూసుకొని మనం అన్ని టెస్టింగ్ చేసుకుంటాం ఇనీషియల్గా. ఇది టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ కాబట్టి ఇది అన్ని టెస్టింగ్స్ పాస్ అయితే మీకు అయితే వర్షన్ 2 ఇప్పుడు అన్ని పాస్ అయింది కాబట్టి వర్షన్ 2కి వెళ్తామండి. వర్షన్ 2 అనేది మనకి 220 kgs పేలోడ్ పెట్టి మనకి రకరకాల ఎక్స్ట్రా ఫెసిలిటీస్, ఎక్స్ట్రా థింగ్స్ అని యాడ్ చేసి టెస్ట్ చేస్తాం. అది కూడా అన్ని పాస్ అయితే మీకు సర్టిఫికేషన్. ఓకే, ఎంత హైట్ ట్రావెల్ చేయొచ్చు సార్ దీంతో? ఇది ఆల్మోస్ట్ 10,000 feet వరకు వెళ్తుంది. కాకపోతే మనం ఎంత ఫీట్ అయితే వెళ్తామో అంత బ్యాటరీ తగ్గిపోతూ వస్తుంది. రేంజ్ అనేది 40 kilometers కాకుండా మనకి 20 kilometers, 10 kilometers వచ్చేస్తాయి. అందుకని హైట్ వెళ్ళకుండా మనకి 1000 feet, 2000 feet దగ్గర ఆగిపోయి మనం ముందుకు వెళ్తాం. ఏదైనా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 20 minutes లో మళ్ళీ బ్యాక్ రావాలి ఇక్కడికైనా, లేదంటే అవతల వైపుకైనా వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ అంతే. మనకి 1000-2000 feet దాటి మనకి అనవసరం కూడా అండి. ఎందుకంటే 40 kilometers మనకి స్కై స్క్రేపర్స్ కూడా దాన్ని దాటి ఉండవు జనరల్గా, ఇది కొన్ని తప్పితాయి. సో ఎయిర్ అంబులెన్స్లో కూడా ఉపయోగపడతాయి. ఎయిర్ అంబులెన్స్లో చాలా యూజ్ అవుతుంది. మేము ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్తో మాట్లాడుతున్నామండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే పేషెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా డాక్టర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో ఎయిర్ అంబులెన్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ మేము అనుకుంటుంది ఎయిర్ అంబులెన్స్ లాగా యూజ్ అవుద్ది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఇమీడియట్ కంట్రోల్ డిజాస్టర్కి ఎయిర్ అంబులెన్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ V2 వర్షన్ అనేది ఇమీడియట్గా అయితే మనకు అందుబాటులోకి వస్తే ప్రధానంగా అంబులెన్స్ లాగా, ఎయిర్ అంబులెన్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక మినీ హెలికాప్టర్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెలికాప్టర్ ఇప్పుడు వరకు ఏంటంటే దానికి హెలిప్యాడ్ ఉండాలి, దాని దగ్గర కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పెద్ద సెక్యూరిటీ తతంగం అంతా ఉండాలి. కానీ ఈ తరహా వెహికల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎయిర్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్యాక్సీలు అంటాం. ఈ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో ఇది వీటికి ఎలాంటి హెలిప్యాడ్లు కానీ ఏం అవసరం లేదు, ఒక బిల్డింగ్ మీద నేరుగా ల్యాండ్ చేసి చెప్తున్నారు. అయితే దీంతో పాటు ఈ హెలికాప్టర్తో పాటు మిగతా కొన్ని జెట్స్ ఇవి కూడా ఉన్నాయి. వాటిని దేనికి ఉపయోగిస్తారు, అవి ఎలా తయారు చేస్తారు కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇవి ఎందుకు సార్? ఇవి కూడా మనుషులు ట్రావెల్ చేయించడానికా లేకపోతే ఏంటి? ఇవి జస్ట్ డెమో పర్పస్? మేము ఎప్పుడు కూడా పెద్ద వర్షన్ చేసుకునే ముందు చిన్న వర్షన్ ఒకటి చేసుకుంటాం. జస్ట్ ట్రయల్ వర్షన్, చిన్న వర్షన్ అంతేనండి. చిన్న వర్షన్ చేసుకొని అది ఎలా ఫ్లై అవుతుంది ఏంటో చూసుకొని అన్ని కూడా వ్యాలిడేట్ అని మాత్రమే పెద్ద వర్షన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది వచ్చరికి 3-seater వర్షన్ అండి. ఓకే, 3-seater రీజనల్ మొబిలిటీ అండి. అంటే ఆల్మోస్ట్ 300 kilometers ట్రావెల్ అవుతుంది అట్ స్పీడ్ ఆఫ్ 300 kmph. ఇది బ్యాటరీ అయితే. అలా కాకుండా పెట్రోల్ అయితే ఇట్ గోస్ టు 1500 kilometers. పెట్రోల్ వర్షన్ కూడా ఉంది, చేస్తాం. ఇది పెద్ద వర్షన్ ఆల్మోస్ట్ రెడీ అండి. మనకి ఇంకొక 1 month మేము అన్వీల్ చేయడానికి రెడీగా ఉన్నాం.
ఇప్పుడు మనం అనుకున్నట్లుగా దాన్ని అయితే హెలికాప్టర్ వర్షన్ అనుకోవచ్చు. అవునండి. అంటే హెలికాప్టర్ లాగా చూడటానికి అలాగే ఉంది. అవును. ఒక పెద్ద డ్రోన్ లాగా ఉంది. రకరకాలుగా ఉంది మీరు చెప్తున్న V2 వర్షన్. అవును. ఇది చూస్తేనేమో ఫ్లై చేయటానికి అంటే ఏరోప్లేన్ లాగా ఉంది. అవునండి. ఇప్పుడు దీనికి రన్వే అవసరమా? ఇది కూడా ఎక్కడ దీనికి రన్వే అవసరం లేదండి. ఈ 4 ప్రొపెల్లర్స్ ఉన్నాయి కదండి, ఈ ప్రొపెల్లర్స్ మీద మనకి వర్టికల్గా పైకి లాస్తుంది. ఒక డ్రోన్ లాగా. డ్రోన్ లాగా. ఆ బ్యాక్ సైడ్ మనకి ప్రొపెల్లర్స్ ఉన్నాయి కదండి, ఆ ప్రొపెల్లర్స్ తోటి మనకి ఎయిర్ క్రాఫ్ట్ లాగా ముందుకెళ్తాయి. సో దేనికి కూడా రన్వే అవసరం లేదండి. ఇది రన్వే లేకపోవడం వల్ల మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గించేస్తాం. ఇవన్నీ ఇవే వర్షన్స్ సార్? వీటికి ఏమన్నా మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయా? ఇది వచ్చేసరికి UAVs అండి. ఇది ఆల్మోస్ట్ మనకి పోలీస్కి వీళ్ళకి యూస్ చేస్తామండి. డిఫెన్స్ కానీ పోలీస్ కానీ ఐస్ ఇన్ ద స్కై లాగా యూస్ చేస్తాము. ఓకే. అండ్ అలానే ఎమర్జెన్సీ మెడికల్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తాం. లైక్ కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ లేదు బ్లడ్ శాంపిల్స్ కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తామండి. అదండి సేమ్ అండి. ఇది పెయింటెడ్, అది అన్పెయింటెడ్. దీనికి ఏంటి అంటే ఆల్రెడీ కెమెరా అటాచ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కెమెరా ఉంది. ఓకే. సో మనం పోలీసు కానీ లేదంటే ఇంకేదన్నా మనకి ఆర్మీ వాళ్ళు కానీ ఉపయోగించాలంటే ఒకళ్ళిద్దరు అయితే దీంతో ట్రావెల్ చేస్తూ కెమెరాతో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది మొత్తం కూడా పైనుంచి కెమెరాతో రికార్డ్ చేస్తాండి. రికార్డ్ చేస్తే మనకి లైవ్ వీడియో ఇస్తూ ఉంటుందండి. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి గాల్లో, ఇది కనుక పెట్రోల్ వర్షన్ అనుకోండి, గాల్లో 6-7 అవర్స్ ఉంటుందండి. సో 6-7 అవర్స్ పైనుంచి మనకి 4000 ఫీట్ 5000 ఫీట్ ఆ ఫీట్ నుంచి మనకి రికార్డ్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్. సో ఇది ఒక ఐస్ ఇన్ ద స్కై లాగా. అంటే ఇప్పుడు ఎవరన్నా ఫాలో అవ్వాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ఎన్ని సంవత్సరాల్లో మనకి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి సార్ ఇలాంటివి? ఇది ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం అండి. ఇది కమర్షియల్ యూసేజ్లోనే ఉందండి. మీరు యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నాం అండి. ఎట్లా? ఇది చిన్న వర్షన్స్ అండి, ఇట్లానే యూజ్ చేస్తున్నాం అండి. అది పెద్ద వర్షన్ తయారు చేస్తున్నాం అండి. ఓకే. అంటే నేను అంటుంది ప్రజలకు అందుబాటులో రావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు? మేమైతే మామూలుగా అనుకున్న వర్షన్ ఏంటంటే ఒక 20-30 ఇయర్స్లో ఎయిర్ ట్రాఫిక్ రావచ్చేమో అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఏది భవిష్యత్తులో జరగబోయే ఇవన్నీ కూడా పైన ఆకాశంలోనే ట్రావెల్ చేస్తాం. చాలా లగ్జరీ పీపుల్, ఇప్పుడు మనకి వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రైవేటు జెట్స్ అయితే ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అలాంటివి సామాన్య మానవులు కూడా అందుబాటులో రావాలంటే మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక లగ్జరీ కారు, ఒక BMWనో ఆడియో ఏదో ఒక కారు, ఆ కారు కొనుక్కున్నంత ఈజీగా ఇలాంటివి కొనుక్కోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది డ్రాఫ్ట్ నుంచి మనకి సర్టిఫికేషన్ ప్రాసెస్ కానీ ఇయర్ ఎండ్కి వచ్చేస్తే మేము ఆల్మోస్ట్ 3 ఇయర్స్లో ఇవి బయటకు తీసుకొచ్చేస్తాం. 3 ఇయర్స్లో బయటకు తీసుకొచ్చేస్తాము. అండ్ ఏ ట్యాక్స్ సర్వీస్ స్టార్ట్ అనేది మనకి క్యాబ్ రేట్ కాబట్టి సామాన్య ప్రజలు కూడా మనకి యూజ్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ మొత్తంగా చాలా గొప్ప విషయం ఇంకేంటంటే ఒకటి గుంటూరు నుంచి స్టార్ట్ అవటం. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా చైనా తరహా దేశాలు వాటిలో చాలా అడ్వాన్స్డ్గా జరుగుతూ ఉంటాయి వీటి మీద ప్రయోగాలు. లేదా మనం ఇంకేదైనా చూడాలంటే జపాన్ లాంటి ఎలక్ట్రానిక్ సిటీస్లో లేదంటే ఇంకా అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయని. భారతదేశంలో అందులో కూడా గుంటూరు బేస్తో ఇంత పెద్ద నెట్వర్క్ జరుగుతుందంటే అసలు ఇవన్నీ వెహికల్స్ చూసేంతవరకు కూడా మేము నమ్మలా. చెప్తుంటే నమ్మలేదు, కానీ చూస్తుంటే మాత్రం వీటిలో అంటే ట్రయల్ చేశారు, ఆటోమేటిక్గా మీరు ఫ్లై అయ్యారు అని వింటే నిజంగా ఆశ్చర్యం. అదే భవిష్యత్తులో అంటే 2-3 సంవత్సరాల్లో మీరు ప్రజలకి ఏదైతే తీసుకొచ్చి అందజేయాలనుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి. సామాన్య మానవులందరూ కూడా ఇలాంటి ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.